హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారే అని అనుకుంటున్నాను. అయితే ఈసారి ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. అది ఏం లేదు, మామూలుగా మనం ఎప్పుడన్నా యాత్రలకి వాటికి వెళ్ళేటప్పుడు మనం అబ్బాయి ఇక్కడ 2 రోజులు ఉంటే బాగుండే, ఇక్కడ ఒక వారం ఉంటే బాగుండే, హ్యాపీగా ఉంది, క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాము అలా అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి. మనకి ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అని. మీలో ఎంతమంది తిరుమలకి వెళ్తే హ్యాపీగా అబ్బాయి ఇక్కడ ఈ వాతావరణానికి, ఈ క్లైమేట్కి మనం హ్యాపీగా ఏడే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా చాలామందికి. బేసిక్ మామూలుగా సహజంగా అనుకుందాం. కొంతమందికి అనిపిస్తుంది, కొంతమందికి అంటే దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం కదా, నిద్ర కూడా చేయకూడదని అలా. అంటే కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, ఇంకా చూడాల్సిన ప్రదేశాలు కాళహస్తి ఇట్లా ఉంటాయి, టూర్ వేసుకొని వస్తుంటారు. అట్లా టూర్ వేసుకుని వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే కంప్లీట్గా తిరుమల వెళ్ళి తిరుమలలో ఒక 3 రోజులు అలా ఉండి కొండ మీద చూడాల్సిన ప్రదేశాలన్నీ చూస్తుంటారు. మళ్ళీ దిగి వెళ్ళేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. అబ్బా, అప్పుడే అయిపోతున్నా, ఇప్పుడే కదా వచ్చాము అని సహజంగా ఎవరికైనా అనిపిస్తుంది. అయితే వాటి విషయంలోనే నేను నా అభిప్రాయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు మనం తిరుమల కొండని ఈ మధ్య చాలామంది ఇళ్ళల్లో కూడా ఇదే పెయింట్ వేసుకుంటున్నారు. అంటే మనకి తిరుమల కొండ అంటే చాలా పవిత్రం. ఆ టెంపుల్ని అలా స్వామివారిని చూస్తుంటే అలా చూడబుద్ధి అవుతుంది, నిజమే కదా. అయితే అలా నేను కూడా ఆయన మీద ప్రేమతో, ఆయన మీద లవ్ ఎఫెక్షన్ తోటి తిరుమలని మనం కూడా ఇప్పుడు ఎవరో వచ్చి పెయింట్ వేస్తే మనకి బొమ్మ బాగా కనిపిస్తుంది, ఆర్ట్ వస్తుంది, చూస్తాం, అబ్బాయి వేశారని ఎంత వేస్తాం. కానీ మనం స్వయంగా వేసుకుంటే, అది మనకున్న అనుకున్నట్టు ఒక ప్లేస్లో వేసుకుంటే అది ఎలా ఉంటుంది, అవునా కదా. అందుకని నా చేత్తో నేనే ఒక 10 రోజుల నుంచి స్వయంగా చిన్నపాటి నాకు తెలిసిన ఆర్ట్ దాంట్లో వేశాను. అది ఎలా ఉందో మీరు చూసి ఖచ్చితంగా మీ అభిప్రాయం నాకు చెప్పాలి కామెంట్ రూపంలో. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, మీ అభిప్రాయం ఏందో నాకు తెలియాలిగా, అవునా కదా. ఇదే వీడియో ఏందో మనం చూసేదాన్ని. సహజంగా ఎవరికైనా ఒపీనియన్ ఉంటుంది, కాకపోతే మా లాంటి చిన్న యూట్యూబ్ కళాకారులకి, మీలాంటి గొప్ప ప్రేక్షకులు, గొప్ప వ్యక్తులు, అలాంటి చిన్న వాళ్ళకి వాటి రూపంలోనే కదా ఇచ్చేది మీ ప్రేమ, మీ అభిమానం, అవునా కదా. ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేద్దాం. ఓకే, రెడీ. మెల్లగా, కానీ తప్పకుండా మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే నేను 10 రోజులు, నాకు పెద్దగా డ్రాయింగ్లో అంత నైపుణ్యం లేదు, కాకపోతే నా యొక్క శక్తి వల్ల, నా ఓన్ అవగాహనతో, ఎక్కడ చూసింది కాదు, ఎక్కడ ఇది కాదు, నా ఓన్ మైండ్ తోటి, నా ఊహకి ఎలా కావాలి అనుకుని అలా గీసాను. సరేనా, చూద్దాం. రెడీ.
వచ్చిందండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? మీ అభిప్రాయం ఎప్పుడు గుడ్గానే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, నేను ఇప్పుడు వివరణ తెలియజేస్తాను మీకు. ఇది కొండ కింద నుంచి మామూలుగా కనిపిస్తుందా? ఈ బిల్డింగ్స్, ఇది గరుడ వారి విగ్రహం. ఇది ఇక్కడి నుంచి అలిపిరి కొండపైకి మెట్లు. ఇక్కడి నుంచి మనకి ఇక్కడ నామాలు ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి ఇది జూమ్ చేస్తాను కొంచెం. చూడండి, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు బాగా వివరణ చెప్తాను. ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను క్లియర్గా, అంటే మరీ దగ్గర జూమ్ చూపిస్తున్నాను. ఈ ఆకాశం, స్కై అన్నమాట. ఇది ఫ్యాన్లు పైన, ఈ లైట్స్, స్వామివారి దేవస్థానం, స్వామివారు ఏదో నాకు వచ్చింది వేసాను, ఏమనుకోవద్దు. మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా చెప్పండి దయచేసి. నాకు వచ్చిన ఆర్ట్ విధానంలోనే నేను వేసాను, ఏమనుకోవద్దు. గుడి ప్రాంతము, స్వామివారి నామాలు, కంఠాభరణాలు, పక్కన అంటే ఇదంతా కొంచెం మనకేంటంటే వాటర్ పెయింట్ కాబట్టి దండలు, పూలదండ కొంచెం సరిగ్గా రాలేదు, అయినా ప్రయత్నం చేశారు. పక్కన సైడ్ అంతా కనపడేదంతా గుడికి తోరణాలు కట్టింది. ఈ పక్కన ఇదంతా కోనేరు. వెనక లడ్డు కౌంటర్, దానికి దారి ఎట్లా ఉంటుందో అనేది. ఆ పక్కన వచ్చి దూరంగా లడ్డు తయారీ కేంద్రము. ఈ పక్కన అన్ని షాపులు, రూములు. మనం వెళ్ళేటప్పుడు దారిలో గుడికాడ నుంచి మనకి వరాహస్వామి గారి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు దారిలో వైట్ అంతా ఉంటుంది కదా, ముగ్గులు వేసి, అదనమాట కొండ ప్రాంతము. కింద నుంచి మనం ఇది కపిల తీర్థం. సెంటర్ అది. ఇంకా కిందంతా మనకి బిల్డింగ్స్ అట్లా వస్తాయి. రోడ్డు సైడు ఏదో నాకు వచ్చినట్టు చేశాను. ఇది కింద గరుడు వారి విగ్రహం, అలిపిరి దగ్గర. అలిపిరి నుంచి మనకి మెట్లు ద్వారా మనం కింద టెంకాయ కొట్టుకొని వెళ్తాం కదా, అది కింద అక్కడి నుంచి ఇది వాటర్ ఫాల్. మనకి బ్రిడ్జి దిగేటప్పుడు వాటర్ ఫాల్ వస్తుంది కదా, అది కింద నేరుగా మనకి అది కపిల తీర్థం వరకు ఉంటుంది. పైనుంచి ఇక్కడ ఉన్నమాట. స్వామివారి గర్భగుడి గోల్డ్ ఉంటుంది కదా, పూత, అది దాన్ని అంటారు. గబక్కన గుర్తున్నారు. గర్భాలయం గుడి లోపల స్వామివారి మూల విరాట్ విగ్రహం.
ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మెట్లు ఎక్కేటప్పుడు అది నామాలు పక్కనది కింద పైన మెట్లు ఎక్కిన తర్వాత కింద లక్ష్మీ అమ్మవారి గుళ్ళు అన్నీ ఉంటాయి. వీటికి 2 వైట్ కలర్లో ఉండాలి, కానీ నేను ఏంటంటే గోల్డ్ వేసేసాను. అంటే కొంచెం 3D ఎఫెక్ట్లో కనపడాలని. మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడ టికెట్ కౌంటర్, అది 2 రూమ్స్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ అట్లా స్వామివారి పైకి ఎక్కిన తర్వాత గోవింద గోవింద అనే దానికోసం అట్లా పెట్టాను. ఇది గరుడాద్రి. ఆ పక్కన మెట్లు కనిపిస్తున్నాయి, అది మనకి మెట్ల మార్గం ఉంది కదా, వేరే రూటు అక్కడదన్నమాట. నాకు వచ్చినట్టుగా నా ఊహకు అందినట్టుగా గీసాను. మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలి. వీడియోస్ చూస్తున్నారు, మరొకసారి చెప్తున్నాను, ఏమనుకోవద్దు. వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఎలా ఉంది, బాగా వేసావా లేదా, ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలా లేదా, ఏదో ఒకటి మీ అభిప్రాయం మీరు తప్పకుండా తెలియజేస్తే ఇది మనకి పైకి వెళ్ళిన తర్వాత ఆ వాటిల నుంచి మనకి కార్లు లోపలికి వెళ్తాయి కదా, బస్సులు పైకి వెళ్ళే రూట్ ఇది. పక్షులు ఇంకా అలా అక్కడికి తిరుమల చేరుకుంటాము. పైన బిల్డింగ్స్ అంతగా వాటర్ పోయింది కదా, అది మనకి ఎనామిల్ అయితే కరెక్ట్ స్క్వేర్లో బాగా వస్తుంది. కింద చెకింగ్ పోస్ట్ అది దిగేటప్పుడు. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఈ రూటు ఫస్ట్ ఎంట్రన్స్లో గరుడ విగ్రహం పక్కన ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెకింగ్ చేయించుకుంటాం. చెకింగ్ కౌంటర్ చూసుకొని ఇంకా పక్కన కార్లు ఎవరైనా వెళ్ళే వాళ్ళు టాయిలెట్స్ వాటికి అట్లా చూసుకొని ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తాం అన్నమాట. ఎలా ఉందో మీరే చెప్పాలి, బాగుందా లేదా. మీ అభిప్రాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఇంకా ఏమన్నా బెటర్గా వేయాలంటే కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇది వచ్చి అంజనాద్రి. మనం దిగేటప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంది కదా, ఇక్కడ దారిలో వినాయకుడి గుడి వస్తుంది బ్రిడ్జి దగ్గర. మొత్తం ఉన్నట్టు వేసాను, నా ఊహ తెలిసి లక్ష్మీ అమ్మవారిని పెట్టాను. దిగిన తర్వాత చెకింగ్ పోస్ట్ రూటు నేరుగా మనం ఇట్లా వచ్చేస్తాము కపిల్ తీర్థం కాడికి. ఇదండి నా ఊహకి వచ్చిన స్వామివారి తిరుమల కొండ రూపం. ఎప్పటి నుంచో వేయాలనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరింది. దయచేసి ఎలా ఉన్నా సరే మీ అభిప్రాయం కరెక్ట్గా మీ అభిప్రాయం తెలియజేయండి. స్వామివారి రూపం ఎలా ఉంది, ఎలా వేశాను, అవన్నీ నాకు మీ అభిప్రాయం తెలియజేస్తేనే కదా నా తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటాను. దీన్ని మొత్తం ఫ్రేమ్ చేయించేసి ఒక ఫోటో లాగా ఇంట్లోనే స్టాండ్ ఎప్పుడైనా సరే చూసుకోవటానికి బాగుంటుంది అని వేసాను. మొత్తం మాలో విరాట్ రూపురేఖలు, మొత్తం తిరుమల కొండ యాత్ర చూడండి ఎలా ఉంది. ఒక చిన్న అట్ట దాంట్లో వేసాను. బాగుందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. పేరుకునేవాడు ఇంకట్లా గోవిందా గోవిందా. స్వామివారి నా చేత వేయించుకున్నారని అనుకుంటున్నాను. ఇంకో బొమ్మ బుద్ధుల బొమ్మ కూడా వేశాను.
ఫస్ట్ ఇది వేసాను, ఇది 3D ఎఫెక్ట్ వేసాను, తర్వాత ఇది.